డైలీ టేస్ట్ ది డైలీ. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిలో రాజధాని కట్టడం అసాధ్యమన్న జగన్ 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. రాజధానిపై జగన్ మళ్లీ అక్కసు వెళ్లగక్కారని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. రాజధానిలో జరుగుతున్న పనులు చూసి కుళ్ళుకుని కొత్త కుట్రలకు తెర తీశారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఇక అమరావతిపై జగన్ చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ వివిరావు అందిస్తారు. వివిరావు. గుడ్ ఈవినింగ్ శివకుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిర్మాణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విమర్శలు చేశారు. దీనికి సంబంధించినటువంటి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటేనే కానీ అమరావతి నిర్మాణం జరగదని మళ్ళీ తన యొక్క అభిప్రాయాన్ని వెల్లబుచ్చడంతో ఒకటేసారి ప్రభుత్వం ఆయన మీద ఎదురుదాడికి దిగింది. వాస్తవానికి నిన్నటి రోజు నుంచి రెండవ భూసేకరణ సమీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ వేగంగా కొనసాగింది. చాలా మంది రైతులు వడ్డమాను కానీ తర్వాత ఎండ్రమాన్లో కూడా వాళ్ళు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తా ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా డొమైన్ లో పెడుతున్నారు. పిఆర్డీఏ ఈ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో గతంలో వారం రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించిన వ్యాఖ్యల మీద గత ప్రభుత్వం ఏదైతే జగన్ ప్రభుత్వం ఈ యొక్క నిర్మాణాలను పోలవరం ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసిందని, వృధాగా పోతున్న నీరు మాత్రమే మనం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, దానికి మాట్లాడే హక్కు లేదని రామానాయుడు కూడా చేశారు. వీటన్నిటి అంశాల మీద వైఎస్ జగన్ ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశంలో చాలా కూలంకషంగా చర్చించారు. అయితే రాజధానిని నిర్మాణం పేరుతోటి ప్రజల్ని మరోసారి మోసం చేస్తున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ బగ్గుమన్నాయి. ఇప్పటికి ఎందుకంటే ఈ వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నందున పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ దాని మీద స్పందించారు. అయితే దీని మీద రేపు కానీ ఎల్లుండి కానీ సుదీర్ఘమైనటువంటి వివరణ ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. శివ, అయితే గతంలో తీసుకున్నటువంటి డెసిషన్ కే చాలా వరకు డ్యామేజ్ అయింది ఎన్నికల్లో వైసీపీకి అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే తర్వాత ఎప్పుడైతే ఎన్నికల్లో దెబ్బ తగిలిందో, కూటమి ప్రభుత్వం వచ్చిందో, కొంత డెసిషన్ లో చేంజెస్ వచ్చాయి అనేటటువంటి చర్చ నడిచింది. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అధినేత చేసినటువంటి ఈ కామెంట్స్ తో ఇంకా స్టిల్ 3 రాజధానులకు కమిట్ అయి ఉన్నారని అనుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారంగా మనం ఎక్కడ కూడా ఆయన ఎక్కడ మారినట్టు కానీ, లేకపోతే ఆయన పద్దా మారినట్టు కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఎలక్షన్స్ కు ముందు వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు వినిపించిన నేపథ్యంలో వైఎస్ జగన్ కాస్త తగ్గారని చెప్పని మనం అనుకున్నాం. అయినా కూడా జగన్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రెండో విడత భూ సమీకరణకు దాదాపు మళ్ళీ ఒక 2,000 ఎకరాలకు సంబంధించిన భూసేకరణకు ఎప్పుడైతే ప్రభుత్వం సిద్ధమైందో అప్పుడు వెంటనే తన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వెలిపించారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న 2014, 2019 మధ్య కాలంలో భూసేకరణ చేసినప్పుడు రైతులకు చెల్లించాల్సినటువంటి కౌలు ఏదైతే సరిగ్గా వారి యొక్క ఖాతాల్లో పడలేదో చాలా మంది రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దాన్ని సరిదిద్దుకోవడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో కొంత మటుకు అడ్జస్ట్ చేసినా కూడా అయితే పార్టీల పరంగా విభజించి కౌలు అనేది వేశారనేటటువంటి ఒక విమర్శ రావడంతో గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతాల్లో తెలుగుదేశం పూర్తిగా కొట్టుకుపోయిందని చెప్పాలి. రెండో, ఇప్పుడు జగన్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో నిన్న ప్రారంభమైనటువంటి భూ సమీకరణ సందర్భంగా నిన్న స్వచ్ఛందంగా రైతులు ఏదైతే భూమి ఇవ్వడానికి ముందుకొచ్చారో దాన్ని చూసి ఆయన చేశారని చెప్పనని ప్రభుత్వం దాన్ని డిఫెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. శివకుమార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ బీబీరావు.